అందరికీ నమస్కారం. ఈ మధ్య కొత్త ఫ్రాడ్ ఏంటంటే వాటర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఏమని, మీ వాటర్ కనెక్షన్ కట్ అయిపోతుంది, ఇమీడియట్గా కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ వాటర్ కనెక్షన్ రెన్యువల్ చేసుకోండి అని. మనం ఏమనుకుంటాం, నిజంగానే మన వాటర్ కనెక్షన్ కట్ అయిపోతే మళ్ళీ మనకు కష్టం అవుతుందని చెప్పి కింద ఉన్న నెంబర్ జెన్యునా కాదా అని ఆలోచించకుండా కింద ఉన్న నెంబర్కి కాల్ చేస్తాం. ఆ నెంబర్ కనెక్ట్ ఒక రింగ్ అయ్యి అది కట్ అయిపోతుంది. తర్వాత మనకు వేరే నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఏమని, మీరు వాటర్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేశారు కదా, మేము వాటర్ డిపార్ట్మెంట్, చెప్పండి మీకు మెసేజ్ వచ్చిందా? మాకు మెసేజ్ వచ్చింది, ఇట్లా వాటర్ డిపార్ట్మెంట్ నుంచి, లేకపోతే వాటర్ కనెక్షన్ కట్ అయిపోతుందని చెప్పారు అని మనమే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఎక్కడ లోకల్ ఏరియా, ఎక్కడ సప్లై నుంచి అంటే అడ్రస్ మనమే చెప్తాం, పేరు మనమే చెప్తాం, మనం ఉండే లొకాలిటీ డీటెయిల్స్ అన్నీ మనమే చెప్పి లాస్ట్కి వాళ్ళు ఏమంటారు, ఓకే మీ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసాము, మీకు ఇప్పుడు వాటర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఒక్కటి చెప్పేసేయండి, సో మీ ఇది కేవైసీ కైండ్ ఆఫ్ థింగ్ అన్నట్టు ఏదో చెప్పేసి అప్డేట్ అయిపోతుంది, మీ వాటర్ కనెక్షన్ రెన్యువల్ అయిపోతుంది, కట్ ఏం కాదు అని చెప్తారు. సో మనం ఏమనుకుంటాం, ఇన్ని డీటెయిల్స్ మనం చెప్పాం కదా, మన డీటెయిల్స్ ఆన్లైన్ చేస్తున్నారేమో, ఒక ఓటీపీ వచ్చింది మనం చెప్తే మేము లైన్లోనే ఉంటాం, ఓటీపీ చెప్పేస్తాం, ఇది మీకు అప్డేట్ అయిపోతుందండి, ఒక 48 hours పడుతుంది, 24 hours పడుతుంది, ఇలా ఏదో ఒకటి టెక్నికల్ టర్మ్స్ చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాం. తర్వాత మనం చెక్ చేసుకుంటే మన అకౌంట్ నుంచి కొంత అమౌంట్, కొన్నిసార్లు పూర్తిగా అమౌంట్, అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అన్నీ కొన్నిసార్లు డెబిట్ అయిపోయింది. ఇదేం రీజన్, ఎందుకు డెబిట్ అయిపోయాయి? మనం ఓటీపీ చెప్పడం వల్ల డెబిట్ అయిపోయాయి. సో ఎవరన్నా వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వచ్చాము, ఇంకేం చెప్పినా, ఏ ఆఫీసర్స్ అని చెప్పినా కానీ ఎప్పుడు మన ఓటీపీ మనం వేరే వాళ్ళకు తెలియకుండా షేర్ చేయాలి. షేర్ చేసాము అంటే వాళ్ళు చేసే ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ మనం చేస్తున్నట్టే లెక్కకు వస్తాయి. సో ఎప్పుడు ఎవరికి ఓటీపీ షేర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.